బీజేపీ పదవిని తెచ్చుకోలేదని అందరి సమన్వయంతో తనకు అవకాశం కల్పించారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్ష పదవిని ఎలా తెచ్చుకున్నారో మాకు తెలియదా అని విమర్శలు గుప్పించారు. పైరవీ చేసి పదవి తెచ్చుకోవటానికి ఇది కాంగ్రెస్ పార్టీ కాదన్నారు. అయినప్పటికీ తాను వారిలా దిగజారి ఆరోపణలు చేయలేనన్నారు. తాను తమ అధ్యక్షుడి అనుమతితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్లినట్లు చెప్పారు. ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు స్పందించని ఉత్తమ్ కుమార్ రెడ్డి యూ ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు మాత్రం స్పందించారంటే ఎంతగా అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. పౌర సరఫరా శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో విచారణ జరిపించాలన్నారు మహేశ్వర్ రెడ్డి. కుందేల సప్పుడుకు భయపడేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మీరు ఏ రకమైనటువంటి గంభీరంకి పోయినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు కూడా భయపడాలని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని క్వశ్చన్స్ కాదండి. టెండర్స్ ఒకటేమో దొడ్డు బియ్యం టెండర్ జరిగింది. దొడ్డు బియ్యము 35 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యము టెండర్లో ఒకే రోజు 25 జనవరి రోజు ఒకే రోజు వాళ్ళు జీవో ఇచ్చి ఒకే రోజు టెండర్ అగ్రిమెంట్ ఫ్లోట్ చేసి అదే రోజు గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసుకొని ఇచ్చిండ్రు. అలా అనుకున్న 4 కంపెనీలకు ఇచ్చిండ్రు. ఆ 4 కంపెనీలు ఈ 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్ చేసి ప్రభుత్వానికి 2007 రూపాయలు కట్టాల. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మిల్లర్లకే మాకు ధాన్యం వద్దు, మీరు డబ్బులు కట్టండి, 2223 రూపాయలు డబ్బు కట్టండి, లేకుంటే మీ మీద కేసులు పెడతామని భయపెట్టి ఇలాంటి స్టాంప్ పేపర్ అగ్రిమెంట్లు చేయించుకున్నాడు. అంటే మీద 216 రూపాయలు అడిషనల్గా మిల్లర్ల దగ్గర నుంచి కాంట్రాక్టర్లు వసూలు చేసుకొని అక్కడ ధాన్యం లిఫ్ట్ చేయరు. ఆ అగ్రిమెంట్లో వాళ్ళే లిఫ్టింగ్, వాళ్ళే ట్రాన్స్పోర్ట్, వాళ్ళే గన్నీ బ్యాగ్స్, వాళ్ళే అన్నీ తీసుకొని లిఫ్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమీ లేకుండా మిల్లర్ అదే రైస్ మిల్ బదులు వాళ్ళ ప్యాడీ బదులు డబ్బులు ఇచ్చే విధంగా ఈరోజు ఇది చేసి దీంట్లో 216 క్వింటాల్కి ఎక్కువ దాదాపు 800 కోట్ల రూపాయలు అడిషనల్గా ఈ టెండర్ ప్రాసెస్లో 800 కోట్ల రూపాయల కుంభకోణం. ఇది కాదని చెప్పమనండి, నేను బహిరంగ చర్చకు సిద్ధం. ఎఫ్సిఐ ప్రతి రూపాయి ప్రభుత్వానికి కడుతున్నది. ఎఫ్సిఐ వీరు ఇచ్చేటువంటి సిఎంఆర్ రైస్ని ఎఫ్సిఐ కొంటున్నది. ఎఫ్సిఐ కొని సిఎంఆర్ రైస్కి పూర్తిగా రేటు కట్టిస్తున్నది, ఇంక్లూడింగ్ గన్నీ బ్యాగ్స్తో సహా, ట్రాన్స్పోర్టేషన్తో సహా పూర్తి డబ్బు ఎఫ్సిఐ ఇస్తున్నది. కానీ ఈ ధాన్యం 35